మీరు పోషించిన క్యారెక్టర్స్ అన్నిట్లో మీరు బాగా తృప్తి పడి బాగా గుర్తుండిపోయిన ఏదైనా ఒక 2-3 క్యారెక్టర్స్ ఉన్నాయా? సుమారుగా 250 సినిమాలు చేసి ఉంటాను. 100 చక్కటి వేషాలు నాకు. నేను ఆ రాత్రి షూటింగ్ అయ్యి ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకునే క్యారెక్టర్లు ఒక 100 చేసి ఉంటాను. ఆ 100లో చాలా బాగుంది. రామసక్కనోడు, హనుమాన్ జంక్షను, ఆది, దిల్, శ్రీ ఆంజనేయం, అమ్మో 1వ తారీఖు, వేగు చుక్కలని ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలో ఒక రైతు. మొత్తం నవరసాలు అంటే నవరసాలు అందులో ఉంటాయి. చివరికి వాడు మ్యాడ్ క్యాప్ పిచ్చాడైపోవడం వరకు కూడా అన్నీ అమ్మేస్తున్నారు. నీళ్లు అమ్మేస్తున్నారు, ఇంకోటి అమ్మేస్తున్నారు, గాలి కూడా అమ్మేస్తారు రేపు పొద్దున్న అని వాడు ప్లాస్టిక్ సంచిల్లో గాలి దాచేసుకుని నా దగ్గర బోల్డ్ గాలి ఉంది, నాకు పర్వాలేదు, నేను జాగ్రత్త, గాలి రేపు పోగొట్టుకుంటారా, చచ్చిపోతారా, గాలి ఉండదురా, అమ్మేస్తున్నారా అని నేను ఒక మ్యాడ్ క్యాప్ అయిపోయే క్యారెక్టర్ అండి అది. అంతకుముందు వాడేసే సెటైర్లు కానీ వాడి సెంటిమెంట్లు కానీ అన్ని రసాలు ఉన్న క్యారెక్టర్. చాలా నేను ప్రౌడ్గా చెప్పుకుని ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలో వేశాను వేగు చుక్కలే. క్యారెక్టర్ చూసినప్పుడు ఫలానది నేను చెయ్యను, ఇంతవరకే కామెడీ అంటే లేకిగా ఉండకూడదు అన్న సందర్భాలు బాధపడి ఇలాంటి క్యారెక్టర్ మనం చేయడం ఏంటంటే చాలా వచ్చి ఉంటాయి. చాలా ఉంటాయండి. నేను ఇన్నేళ్ల ప్రయాణంలో నేను ఒక రైటర్గా ఉన్నప్పుడు ఆ డైలాగ్ అలా రాయాల్సిందే అంటే రాయాల్సిన సందర్భాలు అనేకం ఉంటాయి. సపోజ్ బూత్ రాయడం నాకు ఇష్టం ఉండదు. నన్ను రాయమన్నప్పుడు నేను రాయాలి, తప్పదు. నా స్థితి ఆ వేళ నేను రాయనండి అనే స్థితి కాదు. అలాగే నేను రాయకపోయినా వాళ్ళే రాసేసుకుంటారు. కొత్తగా నేను నటుడిగా వచ్చినప్పుడు రకరకాలుగా నన్ను గోచి పెట్టుకోమంటారు, ఇంకో బూత్ మాట చెప్పమంటారు, లేకపోతే ఇంకో ఎగిరి పిచ్చిగా ఓవర్ యాక్షన్ చేయమంటారు. నాకు ఇష్టం లేని నేను కొంత ఎస్టాబ్లిష్ అయ్యే వరకు చెయ్యక తప్పదు. నేనే కదా ఎవరైనా సరే. ఇది నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఇది కాదు నేను ఇంకా ఏదో చెయ్యాలి, చేయడానికి ఈ దారి దాటాలి అనేది నేను నమ్మినప్పుడు నేను చెయ్యక తప్పలేదు. నేను వచ్చిన కొత్త రోజునే నేను ఇలా చెయ్యనండి అంటే ఇంట్లో కూర్చోబెడతారు నన్ను, నీ అవసరం లేదంటారు. ఇవాళ నేను కొంత నాకు కావాల్సిన తిండి బట్ట సంపాదించుకున్న, నాకు పేరు బట్ట తిండి ఇల్లు ఇది నేను సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు నాకు చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను చెయ్యకపోయినా పర్వాలేదండి, సినిమాలో మీరు ఇచ్చే డబ్బులు లేకపోయినా నాకు ఈ పూటకు ఫుడ్ ఉంది, రేపటి ఫుడ్ దేవుడు ఇస్తాడు, ఏదో చెప్పచ్చు నేను, లేకపోతే రిక్వెస్ట్ చేయొచ్చు. ఉదాహరణకి ఏప్రిల్ 1 విడుదలలో శోభన రాజేంద్ర ప్రసాద్కి మధ్య సంభాషణలో అబద్ధం చెప్పకూడదు ఒక పక్క, శోభన కేసు చూస్తూ ఉంటాడు, ఏమిటి చూస్తున్నావు అంటే ఒక డైలాగ్ అంటాడు. అది అంటే కొంచెం బహుశా అది బూత్ కిందకి రాదు కానీ ఒక విధమైన ఇబ్బందికర సిచ్యువేషన్ అయితే వస్తుంది అంటే ఆ డైలాగ్ స్పందనకి. అంటే అప్పుడు నేను ఇండస్ట్రీకి కొత్త అండి. వంశీ గారు ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. మొన్న ఇంటర్వ్యూలో కూడా ఎవరో చెప్తున్నారు, ఎరా ఏప్రిల్ 1 విడుదల డైలాగులు నువ్వు రాయలేదా, వంశీ గారు కృష్ణ భగవాన్ రాసుకున్నారో నీ చేత ఫెయిర్ చేయించారో కదా అని ఎవరో ఫోన్ చేసి అడిగారండి. కావచ్చు, అందులో తప్పేముంది, నేను ఇండస్ట్రీకి కొత్తగా వెళ్ళాను. ఆ సినిమాకి నేను రాయనంత మాత్రాన నేను అది నా టాలెంట్ కాకపోవడం, నేను సినిమాకి పనికిరాను అలా కాదు కదా. అనేక మంది రిజెక్ట్ చేయబడ్డారు. ఆనటి సావిత్రి లాంటి దగ్గర నుంచి గొప్ప గొప్ప వాళ్ళు సినిమా ఫీల్డ్కి పనికిరామన్నారు. అట్లా నేను ఆ సినిమాకి వాళ్ళకి సరిగ్గా కావాల్సినట్టు రాయలేకపోయానని వాళ్ళు నాకు ఫీడ్ చేశారనేది చెప్పారట ఇంటర్వ్యూలో కూడా. అది నేను గర్వంగానే ఫీల్ అవుతాను, ఎందుకంటే నాకు నేర్పారు వాళ్ళు. కానీ నిజం ఏంటి శ్రీరామ్ గారు, అంటే మీరు రాసారా యాక్చువల్గా రాయలేదు? నేను రాసానో రాయలేదో మరి తర్వాత నా సినిమాలకి దానికి పోల్చుకుంటే జనానికి తెలుస్తుంది. అస్సలు లేకుండా నా పేరు ఎందుకు వేస్తారు వాళ్ళు, నా మీద జాలిపడి వేసారు ఏమన్నా, పాపం ఏదో ఫీల్ అవుతాడు వేయకపోతేనే వేసారా, పోనీ ఎందుకు వేశారు చెప్పండి. ఒక ఏడాది సుమారు కష్టపడి రాస్తే అందులో ఎంతో కొంత ఉంటుంది.